ఉన్నారు. దేవునికి స్తోత్రంగా. లోకంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఉప్పు ఉపయోగపడుతుంది. ఉప్పు లేని కూర రుచిగా ఉంటుంది. ఉప్పు లేకుండా ఏ మనిషి కూడా తన శరీరంలో శక్తి రాదు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని యేసుక్రీస్తు చెప్తున్నారు. అంటే దేవుని నమ్ముకున్న మనం, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న మనం, యేసయ్య రక్తము చేత కడగబడిన మనం, లోకానికి ఉప్పు ఎలా ఉపయోగపడుతుందో మనము కూడా ఉప్పు అనే లోకానికి ప్రయోజనకరంగా మార్చబడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రంగా. మొట్టమొదటిగా ఉప్పు అది సముద్రం దగ్గర తయారు చేయబడుతుంది. ఉప్పు కొండూరని కొన్ని పేర్లు, ఉప్పుకు సంబంధించిన పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఉప్పు నీళ్ళ ద్వారా ఇది తయారు చేయబడుతుంది. సముద్రంలో ఉన్న నీళ్ళ ద్వారా ఉప్పు తయారు చేయబడుతుంది. మొట్టమొదటికి ఉప్పు ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుందండి. ఉప్పు మనం చూస్తే అక్కడక్కడ కళ్ళాలు చూస్తే ఆ యొక్క గోదాలకు నింపుతున్నప్పుడు, ఆ బాక్స్ నింపుతున్నప్పుడు ఈ ఉప్పు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. సముద్రం ఉన్నప్పుడేమో కొంచెం మనకి ఎలా ఉంటుంది? మురికి మురికిగా ఉంటుంది. ఆ సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని మనం కళ్ళముగా మార్చిన తర్వాత ఈ ఉప్పు మొట్టమొదటిగా మనకు కనిపిస్తుంది. కొట్టొచ్చినట్లుగా పంచదార కంటే కూడా అయితే ఇంకా మెరుపు కనిపిస్తుంది. ఉప్పు గల పట్టుకొని మీరు చూడండి, మెరుస్తూ 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 ఉంటుంది. మీరు ఆలోచించండి. అలాగే లోకానికి ఉప్పు ఎలా ఉంటుందంటే మెరుపు వలె కనిపిస్తుంది, తెల్లగా కనిపిస్తుంది. దేవుని నమ్ముకున్న మనము కూడా ఒక పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధతకి తెలుగు సాదృశ్యం అండి. చాలా మంది పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడరు, ఖచ్చితమైన భక్తి చేయడానికి ఇష్టపడరు. అవకతవకలుగా ఏదో కాలానికి భక్తి చేసినట్లు, ఏదో యేసుక్రీస్తు నమ్ముకోవాలి కాబట్టి నమ్ముకున్నట్లు, ఏదో దేవుని సన్నిధికి రావాలి కాబట్టి వచ్చినట్లు ఆ దిశగా కొంతమంది నడిపించబడుతూ ఉంటారు. లోకానికి ఉప్పు ఎలా ఉంటుందంటే మెరుపు వలె తెల్లగా కనిపిస్తుంది. మనము దేవుని సన్నిధిలో లోకానికి ఒక పరిశుద్ధమైన జీవితం చూపించాలి. మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? పరిశుద్ధంగా మన జీవితాన్ని నడిపించుకుంటున్నామా అనేది ఈ రోజున ఈ ఉప్పు ద్వారా నేర్చుకోవాల్సిన గుణపాఠం ఈ రోజు. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది చూడండి, పరిశుద్ధంగా ఉండరండి, అపవిత్రంగా బ్రతుకుతూ ఉంటారు. ఒక 2 సంవత్సరాల క్రితం ఇలాగని ఒక తల్లి గారు ఉన్నారండి. ఆమె రక్షణ పొందింది, దేవుని సన్నిధికి మందిరానికి వస్తూ ఉంటుంది, దేవుని సన్నిధిలో చక్కగా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటుంది. అలాంటి తల్లి దగ్గరికి ఒక రోజు నా దృష్టికి బయలుదేరి వెళ్ళామండి. ఎన్ని బయలుదేరగానే ఆ ఇంట్లోకి ఎప్పుడైతే ప్రవేశించామో ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చేసింది. కూర్చేస్తే కూర్చున్న తర్వాత, అయ్యా మా భర్త గారు కరోనా టైంలో చనిపోయాడు పాస్టర్ గారు అన్నది. అమ్మా, కరోనా టైంలో చాలా మంది చనిపోయారమ్మా. చాలా మంది, ఒకరు కానీ ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది ప్రజలు చాలా మంది ప్రాణాలు కోల్పోయారమ్మా. వయసులో చిన్న పెద్ద తారతమ్యం లేదు కదమ్మా. లేదయ్యా మా భర్త, మా యజమానుడు చనిపోయాడు అంది. మంచిదేనమ్మా, మరి చనిపోయిన ఆయన గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. బ్రతుకున్న మన జీవితాల గురించి మనం ఆలోచించుకోవాలి. చనిపోయిన మనిషిని మళ్ళా మనం సమాధి దగ్గరికి వెళ్ళి తీసుకొని రాలేము కదా, మళ్ళీ అది పునరుచ్చారణ మనం ఇవ్వలేదు కదమ్మా. కనుక మన జీవితాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్తుంటే, అయ్యగారు మనం మా ఇంటి దగ్గరికి వచ్చాడు అన్నాడు. నాకు ఆశ్చర్యపించింది. కరోనా వచ్చి చనిపోయి చెప్తున్నారు కదా.
సమాచేసిన చెప్తుంది ఒక పక్క. మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చాడు అయ్యగారు అంటే ఎట్లా వచ్చాడని నేను అడిగా. అయ్యగారు కాకి రూపంలో వచ్చాడు, మా ఇంటి మీద కాకి తిరుగుతుంది. ఎట్లా వచ్చాడంటే కాకి మా ఇంటి మీద తిరుగుతుంది, కాకి రూపంలో వచ్చాడు. అయితే నా భర్త కాకి రూపంలో వచ్చేసాడని గవగవ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తే బయటికి వెళ్ళగానే ఆ కాకి వచ్చాడ ఏదో తల మీద తగ్గిందంట. అయ్యగారు మా భర్త కాళ్ళతో తన్నాడు. అయ్యగారు అసలు దేవుడు నమ్ముకున్న మనిషినా చెప్పు, నాకు డౌట్ వస్తుంది. దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్ముకున్నావు. చనిపోయిన మనిషి కాకి తిరుగుతున్నాడని చెప్తుంది. ఎక్కడో సమాధిలో ఉంది, ఎక్కడో నరకానికి వెళ్ళిన మనిషి కాకి దానికి ఏదో చేసి ఉండదు మనిషి, లేదు దానికి ఏదో గుబిలి తీయకూడదు, ఒక తన్ను తెలియకూడదు. అది ఈరోజు చాలా మందిని చూస్తే లోకానికి మనం ముప్పై ఉండాలి, కానీ లోకానికి మనం ఎలా ఉంటున్నాము? నామకార్థముగా బ్రతకటం, నామకార్థముగా జీవించడం, ఆచారాలతో కూడిన భక్తి, అలవాటుతో కూడిన భక్తి మనం చేయకూడదు. ఒక పరిశుద్ధమైన జీవితం మనము చేయాలి. గత నిన్నటి దినాన్ని నేను ఇంచుమించుగా దేవుని వెలగనటువంటి వాళ్ళు లోక సంబంధమైన పూజ పురస్కారాల్లో పాలు భాగస్తున్న కుటుంబానికి నేను వెళ్ళినప్పుడు ఇంచుమించు ఆ ఇంట్లో ఉన్నటువంటి సాతానుకు సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా ఇన్ని ఫొటోస్ అన్ని మొత్తం తీసి శుభ్రంగా తొలగించేసేసి ఆ ఇంటిని శుభ్రం చేసుకున్నారు, వాళ్ళ హృదయాన్ని శుభ్రం చేసుకున్నారు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. నాకు చాలా అద్భుతం అనిపించింది. క్రైస్తవులు చెప్పుకొని మనల కార్యక్రమాలు చేయలేరు. దేవుడు చెప్తాము కానీ దేవుని సన్నిధిలో ఆ విధంగా జీవించడానికి మనం ఇష్టపడం. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది తీసేస్తున్నారు. ఎందుకు మాకు అయ్యగారు ఇంతవరకు మేము ఆ సైతాన్ సంబంధించిన కార్యక్రమాలను మేము చేశాము. మేము ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు నష్టాలకు గురైపోయాం. ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు మాకు అర్థమైపోతుంది. దేవుని శక్తి ఏమిటో తెలుసుకుంటున్నా. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మా కళ్ళ బట్టి కన్నీళ్ళు ఏర్లై పారుతూ వచ్చినాయి అని వాళ్ళు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఈ రోజున దేవుని వాక్యం నీతో నాతో బోధిస్తుంది. ఒక పరిశుద్ధమైన జీవితం మనం చేయాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా మనం ప్రార్థన చేసుకోవాలి, భక్తి కలిగి ప్రార్థన చేసుకోవాలి, దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. కొంతమంది మనుషుల కొరకు బ్రతుకుతారు, కొంతమంది ఆస్తుల కొరకు బ్రతుకుతారు, కొంతమంది లోకము కొరకు బ్రతుకుతారు, మరి కొంతమంది పాపము కొరకు బ్రతుకుతారు, మరి కొంతమంది తిండి కొరకు బ్రతుకుతారు. అవి మనకు అవసరం లేదండి. మనం దేవుని కొరకు ఎలా బ్రతకాలంటే లోకమునకు ఉప్పు అయి మనం ఉండాలి. ఉప్పు ఎలా ఉంటుంది? తెల్లగా ఉన్నట్లుగా నువ్వు పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధము కూడా నువ్వు చిన్న ప్రార్థన చేసిన యేసయ్య ఆమె గుర్తాడు. ఆమె చెప్ప గట్టిగా తెలుగు చెప్ప. రెండోది, లోకమునకు ఉప్పు ఎలా ఉంటుంది? నేను చెప్పాలి. లోకమునకు ఉప్పు ఎలా ఉంటుంది? మీరు ఎందుకు కూరలో వేసుకుంటారు? ఎందుకు మజ్జిగ వేసుకుంటాం? మనం ప్రతి దానికి ఉప్పును కలిపితే ఎందుకు? కారం వేసుకోవచ్చుగా, చింతపండు వేసుకోవచ్చుగా, ఉల్లిపాయలు వేసుకోవచ్చుగా, అన్ని వేసుకుంటాం. మరి ఉప్పు ఎందుకు కలుపుతా? సబ్బం కదా ఉప్పు కలపని చెప్తాం. ఉప్పు నీళ్ళలోనే ఉంటుంది. మీరు ఆలోచించండి. ఉప్పు నీళ్ళలోనే ఉంటుంది. అది నీళ్ళ నుంచి తయారవుతుంది ఉప్పు. అయితే ఉప్పు మనం ఎందుకు వేసుకుంటామంటే ఉప్పు లేని కూర రుచిగా ఉండదు. ఆమె చెప్ప గట్టిగా. ఉప్పు రుచినిస్తుంది. ఉప్పు ఎలా ఉంటుందండి? కూరకు రుచినిస్తుంది, నాలుకకు రుచినిస్తుంది. వెంటనే షుగర్ లెవెల్ పడిపోగానే ఉప్పు నీరు తప్పిస్తారు. నీరసం ఉన్న వాళ్ళకి ఉప్పు నీరు తప్పిస్తారండి. మజ్జిగలో ఉప్పేసి బాగా జలకొట్టి ఇచ్చేస్తారు. అదేవిధంగా మన దైవాన్ని జీవితంలో ఉప్పు
లోకంలో ప్రతి మనిషికి చెందిన మొదలుకొని పెద్ద వారి వరకు మనిషి భూమి మీద బ్రతికినంత వరకు ఉప్పు మనకి ఏం సహాయం చేస్తుందంటే దాని యొక్క రుచిని మనకి ఇస్తుంది. ఏమిస్తుందండి? రుచిని ఇస్తుంది. హల్లెలూయా. ఈ రోజున మన దైవాంగ జీవితంలో కూడా వినండి, అనేకులకు మన రుచినిచ్చే వారిగా ఉండాలి. మన నోటి మాట అనేకులకు రుచినివ్వాలి. మన నోటి నుంచి వచ్చే మాట అనేకులకు రుచిని పంచిపెట్టే వారిగా ఉండాలి. కొంతమంది నోటి నుంచి వచ్చే మాటలు రుచిని ఇవ్వండి, పులుపుగా ఉండి, చేదుగా ఉండి, ఏమండి అలా ఉండకూడదు. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట రుచికరమైన మాటలు మన నోటు రావాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక మీరు మాట్లాడుకునే సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి. చదవండి కొలస్సీలకు రాసిన పత్రిక, ఆ మాట కూడా ధ్యానించుదాం. నాలుగవ అధ్యాయం 6వ వచనం. చేతులు పైకి గట్టిగా చూద్దాం. మీ సంభాషణ అంటే మీరు మాట్లాడుకునే మీ మాటలు సంభాషణ ఎలా ఉండాలండి? ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలంటే మనం మాట్లాడుకునే సంభాషణ. అర్థమవుతుందండి? ఉప్పు రుచినిస్తుంది. మనం ఏ రుచినివ్వాలి? యేసయ్యలో ఉన్న వాక్యమైన రుచిని మనం పంచిపెట్టాలి. యేసయ్యలో ఉన్నటువంటి శక్తిని మనం రుచిని పంచిపెట్టాలి. 5 రొట్టెల 2 చిన్న చేపలు ఆ యొక్క దేవుని బిడ్డలు తిన్నప్పుడు 5,000 మంది ప్రజలు తినగా ఆ యొక్క రుచి కలిగినటువంటి ఆ రొట్టెలు, రుచి కలిగినటువంటి ఆ యొక్క చేపలు వాళ్ళ నాలుకను రుచిగా మార్చేసినవి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మన దైవాంగ జీవితంలో మన నాలుక అనేక రుచులు చూస్తుంది. కానండి మన నాలుక నుంచి వచ్చే మాటలు అనేకులకు యేసయ్య చెప్పే ప్రతి మాట రుచినిచ్చే మాటగా ఉండాలండి. మనం రుచినివ్వాలి, టేస్ట్నివ్వాలి. దేవుని టేస్ట్ని మనం పంచిపెట్టాలి. అర్థమవుతుందండి? సమయ స్త్రీ ఉంది. ఆమె ఒకప్పుడు సాతాను సంబంధించిన పాపమైన రుచి చూచింది. 5 భర్తలతో కాపురం చేసింది. యేసుక్రీస్తు చెప్పాడు, అమ్మా నువ్వు ఇంత దూరం వచ్చావు, యాకోబు బావి దగ్గరికి వచ్చావు తల్లి, బాగానే ఉంది. నేను ఒక్కసారి ఈ జీవజలపు ఓటలను నీకిస్తే, ఈ నీళ్లు తాగితే, ఈ రుచి కలిగిన నీళ్లు, జీవ కలిగిన నీళ్లు ఒక్కసారి నువ్వు తాగావంటే మరలా తప్పిపోలేవు. ఆమె చెప్ప గట్టిగా యేసు రుచి కలిగిన మాట చెప్పగానే, జీవ కలిగిన మాట చెప్పగానే సమరిస్తే అక్కడ ఏం చేసిందండి? యాకోబు బావి దగ్గర తన పాత్రను విడిచిపెట్టి, మట్టి కొన్ని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇంకొక మాట కూడా ఉంది. అబ్రహాము దేవుడు, మా దేవుడు, నేను దేవుని ఆరాధించేవారు ఒకప్పుడు అని చెప్పింది. అంటే ఆమె నామకార్థ క్రైస్తవులు అని అర్థం. నామకార్థ అనుభవాలు ఉన్నది. యాకోబు బావని తెలుసు, దేవుడు యేసుక్రీస్తు అని తెలుసు, కానీ నామకార్థ అనుభవాల్లో ఉన్నామే. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడమ్మా, నువ్వు నామకార్థ అనుభవం నాకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రజలను ప్రభువు కోరుకుంటాడు. ఆమేన్. ఎక్కడైతే ఆత్మతో సత్యముతో ఆరాధించే సాగుకుంటారో, ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రజలు ఉంటారో, ఎక్కడైతే నామలో ఇద్దరు ముగ్గురు కూడి ఆయన మహిమ పరుస్తారో వారి మధ్యలో ప్రభువు ఉంటాడు. ఆమేన్. చెప్పు చేతులు చాపి గట్టిగా హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు కూడుకున్న వారి మధ్య నేను ఉంటానని యేసయ్య చెప్పాడు. అర్థమవుతుంది? దేవుడు చెప్పిన మాటలని
యేసే బోధించిన బోధ అది. రుచి కలిగినటువంటి మాటలు. అప్పుడు అంది మేము దేవుని ఆరాధించే కొండ మీద దేవుని ఆరాధించి చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. మేము కొండ మీద దేవుని ఆరాధించామని చెప్పింది ఆమె. చదవండి అమ్మా. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి, నేను చూపిస్తాను. 4వ అధ్యాయం 21వ వచనం. 10వ వచనం చదువు. 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ అయ్యా మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించును గాని మీకు తెలియని దానిని మీరు ఆరాధించువారు. చాలు చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడండి? మీరు తెలియని దానిని ఆరాధించుచున్నారు. బాగానండి వాక్యం. యేసే చెప్పిన మాట నీతో. ఈమె సమర స్త్రీ 5గురు భర్తలతో కాపురం చేస్తున్న మనిషి. ఈ సమర స్త్రీ 5గురు భర్తలతో కాపురం చేస్తూ ఈమె కొండ మీదకి వెళ్ళి అక్కడ యాకోబు దేవుని ఆరాధించే మనిషి. అప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు, నువ్వు ఆరాధన చేస్తున్న బాగానే ఉంది, ఏనండి, నువ్వు ఆరాధన చేస్తున్న బాగుంది. మీరు తెలియని దానిని ఆరాధించుచున్నారు. నామకార్థముగా దేవుని మీరు ఆరాధించున్నారు. నామకార్థముగా మీరు ప్రార్థన చేస్తున్నారు. నామకార్థముగా దేవుని స్తుతిస్తున్నారు. పేరుకు మాత్రం మీరు క్రైస్తవులను చెప్పుకుంటున్నారు. క్రైస్తత్వంలో ఉన్నటువంటి శక్తిని మీరు పొందలేకపోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. లేదండి, మేము ఎప్పటి నుంచి మా అమ్మ, మా నాన్న, మా ముత్తాతలు అందరూ పెద్ద బైబిల్ ఉట్టుకుని తిరిగామండి. మేము మందిరానికి వెళ్ళామండి. దేవుని అమ్మ, నువ్వు దేవుని ఆరాధించడానికి ఆ పని ఎందుకు చేస్తావు? ఇంత దూరం ఎందుకు వస్తావు? యాకోబు బావ దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. ఇంత దూరం నువ్వు ఎందుకు వస్తావు అని యేసుక్రీస్తు చెప్తున్నాడండి. నువ్వు తెలియని దానిని ఆరాధించుచున్నావు. ఈరోజు చాలా మంది కూడా తెలియని ఆరాధన చేస్తున్నారు. ఏ ఆరాధన అంటే నామకార్థపు ఆరాధన. నామకార్థపు బ్రతుకుల మార్పు లేకుండా, ప్రార్థనాత్మ లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా, నిప్పుదల లేకుండా, అభిషేకం లేకుండా, వాసన లేకుండా, కృప లేకుండా, దైవ శక్తి లేకుండా, దేవుని సన్నిధిలో గడిపే అనుభవం లేకుండా, దేవునితో మాట్లాడడం లేకుండా కొంతమంది ఆరాధిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్య ఒకళ్ళు నన్ను తెలుసుకున్నారండి. 4 సంవత్సరాల క్రితం అండి. వాళ్ళు ఎంతో ఆశతో, పాస్టర్ గారు మీరు వచ్చి కొంచెం మాకు వాక్యం చెప్తే చాలు, ప్రార్థన చేస్తే చాలన్నారు. ఈ గుంటూరు రోడ్లో ఒక చిన్న చర్చ్ ఉంటుందండి. గుంటూరు రోడ్లో దర్గా దాటి తప్పు చర్చ్, చిన్న చర్చ్. ఆ పాస్టర్ గారికి సరే పాస్టర్ గారు మీరు రండి, కొంచెం వచ్చి వాక్యం చెప్పండి అంటే, సరే ఆ రోజున ప్రార్థన చేసుకొని అక్కడికి వెళ్ళాం. అక్కడ కరెక్ట్గా ఉంది ఎంతమంది అంటే 18 మంది కూర్చున్నారు. చర్చలు, చిన్న చర్చ, చాలా చిన్న చర్చ. పాస్టర్ గారు ఆశతో పిలిపించుకున్నాడు, వాక్యం చెప్పించుకోవాలి పాస్టర్ గారు చేత. దేవుడు ఏం మాట్లాడతాడు? ఒక్కొక్కరు ద్వారా ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు. ఒక పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడు, విశ్వాసం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు, పాట రూపంలో దేవుడు మాట్లాడతాడు, వాక్య రూపంలో దేవుడు మాట్లాడతాడు, లేదు కుక్క ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు, గాలి ద్వారా దేవుడు మాట్లాడాడు, బిలాము ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు కదండి. దేవుడు మాట్లాడే మాట సత్యం, జీవం. సరే ప్రార్థన చేసుకొని, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేది. అప్పుడే నేను కొత్త అక్కడికి వెళ్తాను, ఆ గుంటూరు రోడ్డు ఆ చర్చిలోకి వెళ్ళాను.
వాళ్ళంతా ఆరాధన చేస్తున్నారు. ఆరాధన ఎలా ఉంటుందంటే మామూలుగానే చేస్తున్నారు, ఆరాధన 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 ఆరాధన. సరే మంచిది, ఆరాధన చేశారు. సరే ఆరాధనలో నేను కూడా కళ్ళు మూసాను. ప్రభువా స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. నేను కూడా ఆరాధనలో కళ్ళు మూసి స్తోత్రం 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 చెప్పిన తర్వాత ఇక పాస్టర్ గారు నన్ను ఆహ్వానించాడు. పాస్టర్ గారు మన మధ్యలోకి వచ్చాడు, వాక్యం చెప్తాడు. సరే నేను వెళ్ళి ఇక మైక్ పట్టుకొని ఒక చిన్న పాట పాడి ఆరాధన స్టార్ట్ చేశాను. ఆరాధన స్టార్ట్ చేస్తే ఆ ఆరాధనలో ప్రభువును మహిమపరుస్తూ అభిషేకముతో నింపబడి, కృపావరముతో నింపబడి, భాషలతో నింపబడి ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు ఆ 18 మందిలో ఏమండి 16 మంది దెయ్యాలు వచ్చి నా మీదకి వచ్చి పోరాటం చేసింది. అరే నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావురా, కొన్ని సంవత్సరాలు ఈ చర్చలు మేము ఇక్కడ కాపురం చేస్తున్నామని దెయ్యాలు పైకి వేసింది. మందిరం చెప్తూనే ఆ దెయ్యాలు, మేము ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాము, నేను ఎందుకు వచ్చాను అని చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. వాటిని వదిలించి ప్రార్థన చేసి గంటన్నర టైం పట్టిందండి. దెయ్యాల గుంపు చర్చిలను మనుషులనే దెయ్యాలు ప్రవేశించింది. మరి వాళ్ళు అంతకాలం ఏం చేశారు? వాళ్ళు అంతకాలం ఆ మందిరం కూర్చొని ఏం చేశారు ఆలోచించండి. చూడండి, ఇక్కడ ఆరాధన చేసింది ఏం ఆరాధనేమా? కొండ మీదకి వెళ్ళి ఆరాధన చేసింది ఏం ఆరాధన? 5 భక్తులతో ఆరాధన చేస్తుంది, మళ్ళీ ఆరాధన చేస్తుంది. భూతి మాట తిరుగుతుంది, మళ్ళీ ప్రభు స్తోత్రం స్తోత్రం మాట. వాళ్ళు ఇలా పడుతుంది, మళ్ళీ బైబిల్ పెట్టుకుని స్తోత్రం స్తోత్రం మాట. చూడండి, ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు దేవుడు నచ్చిన అద్భుతం ఏమిటంటే ఈమె ఆరాధన చేయించు తెలియని ఆరాధన చేసింది. యేసయ్య చెప్తున్నాడు, అమ్మ నువ్వు తెలియని ఆరాధన ఇప్పుడు దాకా చేశావు. కింద చెప్పాడు, ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన ఆరాధన ఒకటి ఉంది. ఏమిటి? అయితే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఈ వాక్యం విన్న తర్వాత యేసయ్య నోటి నుంచి వచ్చిన రుచికరమైన ఉప్పుకరమైన మాటలు విన్న తర్వాత ఆ కొండను విడిచిపెట్టి వాళ్ళ గ్రామానికి బ్రతుకును మార్చుకుంది. అప్పుడు అంటుంది, సమరయ స్త్రీలు చాలా సమరయులు ఉన్నారండి. ఈ సమరయ స్త్రీ వాళ్ళ ఊరికి వెళ్ళి యేసయ్య గురించి చెప్పగానే ఆమె నోటి నుంచి వచ్చే రుచికరమైన మాటలు, రుచికరాన్ని ఇచ్చి వెలుగుతో కొన్ని మాటలు విన్న ఈ సమరయులందరూ మార్చబడ్డారు. మన ఆరాధన అర్థమవుతుందండి. ఈ రోజున ప్రభు మాట్లాడు ఉప్పు ఎలా ఉంటుంది, మనకు రుచినిస్తుంది. ఏమిస్తుంది? మరి నువ్వు లోకానికి ఏమి ఇవ్వాలి? చింతపండు ఇస్తావా? యాపకాయ చెట్టు చేతులు ఇస్తావా? లోకానికి కారపం ఇస్తావా? లోకానికి పసుపులు ఇస్తావా? ఏమి ఇవ్వాలి నువ్వు? లోకానికి ఉప్పు, నాలుకకు రుచినిచ్చినట్లుగా అనేకులకు నువ్వు రుచినిచ్చేటట్టుగా మార్చబడను గాక. ఆమె చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు. తర్వాత ఉప్పు నీళ్ళల్లోనే పుడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఉప్పుని ఏం చేస్తాం? ఎక్కడ వేస్తాం? అదే చెప్పండి. అది పుట్టేది ఎక్కడ? నేల బట్టి మీద పడుతుందా? పండ మీద పడుతుందా? ఉప్పు ఎక్కడ పడుతుంది చెప్పండి? నీళ్ళల్లోనే పడుతుంది. మనం ఏం చేస్తాం? దాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసి మామూలుగా ఉంటావా? ఈ కలుపు కరగట్లని గంట పెట్టి చేస్తావా? కరుగని తిప్పుతావు, ఇలా తిప్పుతావు. అది అనుకోవచ్చు కదా, నేను నీళ్ళల్లోనే తయారైపోయి నేను కరగని అనవచ్చు కదండి. నీళ్ళల్లో ఉన్న ఉప్పు మనమైపోతుంది, గంటి పెట్టి గరడి పెట్టి అని తప్పగానే నీళ్ళల్లో కరిగి నీరైపోతుంది.
దేవుని సన్నిధిలో నీలో కఠినత్వం ఉండకూడదు, పశ్చాత్తాపం ఉండాలి, కలిగి నీరైపోయే వ్యక్తిగా ఉండాలి. దేవునికి విరిగిన మనసు యెహోవాకు ఇష్టమైన బలియాగము. అన్న కన్యలతో ప్రార్థన చేస్తుంది, కలిగి నీరైపోయింది కాబట్టి ఆమె సమస్యను విడుదల కలిగింది. నెక్స్ట్ 2 సంవత్సరంలోనే గర్భము తెరవబడింది. ఇచ్చిన స్వస్థతని దేవుడు చెప్పాడు. కలిగి నీరైపోయి కన్యలతో పశ్చాత్తాపంతో యేసై పాదాలు తడిపాడు కాబట్టి 15 సంవత్సరాల విషయానికి ఆయుష్ పొడిగించబడింది. కన్నీటి ప్రార్థన కావాలండి మనకి. పశ్చాత్తాపంతో కూర్చి కన్నీళ్లతో విడిచే ప్రార్థన కావాలి. కొంతమంది గుండెలు కఠినమైపోతాయి, రాజుగా మార్చబడింది. ఇక వాళ్ళు ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత మేలు జరిగిన, ఎంత స్వస్థత చేసినా, ఎన్ని అద్భుతాలు జరిగించినా, వాళ్ళని బ్రతికించినా వాళ్ళ గుండె మాత్రం రాతి గుండెలాగా అయిపోద్ది. కానీ పశ్చాత్తాపం కన్నీళ్లు రావండి కళ్ళ మంచి. ఆమె మన ఈ మధ్య ఒక ఇంటికి ఇష్టం వెళ్తే తల్లి నాకు కళ్ళ నీళ్ళు కార్చేస్తుంది. ఎందుకమ్మా కళ్ళ నీళ్ళు కార్చేస్తున్నా అన్న, నీకేం చెప్తాను పాస్టర్ గారు, దేవుడు మమ్మల్ని పోయిన సంవత్సరం ఏ అపాయం రానికుండా దేవుడు మమ్మల్ని పోషించి కాపాడి బ్రతుకులో శాంతినిచ్చాడు. 3 పూట్ల ప్రశాంతంగా అన్నం తింటున్నాం, మందిరానికి క్రమంగా వస్తున్నాం. ఇంత మించిన అద్భుతం ఏంటి అయ్యారు? అందుకే నా కళ్ళంటి కన్నీళ్ళు ఏరులై పడుతున్నాయి. ఉప్పు ఎక్కడ కలుగుతుంది? నీళ్ళని ఇస్తే పట్లు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి నేను ముగిస్తున్నాను. చనిపోయిన వాళ్ళకి ఏమి తీసుకొస్తామండి? మీరే చెప్పండి. ఉప్ప. చనిపోయిన వాళ్ళని ఇంటి ముందు పెట్టుకోవడానికి ఏం చేస్తాము? ఏ బాక్స్లో చెప్పండి? అయ్యే కదండి, ఏసీలో పెడితే ఇక మనిషి బాడీ కులిపోకుండా కూలింగ్ అలా ఉందండి. ఒకప్పుడు ఏసీ బాక్స్ లేనప్పుడు చనిపోయిన వాళ్ళని ఎక్కడ పెట్టేవాళ్ళు తెలుసండి? ఉప్పు మీద పెట్టేవాళ్ళు. గట్టిగా 3 గాతాలు తీసుకొచ్చి పోసేవాళ్ళు, బాలు పోసి ఉప్పు మీద పెట్టేవాళ్ళు. ఈ ఉప్పు వినండి, చచ్చిపోయిన మనిషిని కంపు కొట్టనివ్వకుండా, కుళ్ళు పట్టనివ్వకుండా, వాసన రాకుండా కంట్రోల్ చేస్తుంది ఉప్పు. ఆమె చెప్పు గట్టిగా, మొదలు చెప్పు. దేవుని సన్నిధిలో మన బలహీనతలను ఎప్పటికప్పుడే కంపు రాకుండా, కంపు పట్టనివ్వకుండా మన బలహీనతలు ఎప్పటికప్పుడు యేసు రక్తము చేత శుద్ధీకరించుకొని ఎప్పటికప్పుడే మనం సరిచేసుకొని మనలను ఆయన సన్నిధిలో నిలబెట్టుకునే అనుభూతి కావాలి. ఉప్పువలే. తర్వాత ఉప్పుకి ఏమంటుంది? ఈ ఉప్పు గల్లు తీసుకెళ్ళి ఇక్కడ పోస్తే ఆ ఉప్పు గల్లు తీసుకెళ్ళి పెద్ద కళ్ళమైపోతుంది. అన్ని ఉప్పు గల్లు ఎక్కడ ఉంటాయి? కళ్ళంలో ఉంటాయి. అంటే ఉప్పు గల్లు ఏముంటుందండి? ఐక్యతకు సాదృశ్యము. ఆమె మనం కూడా ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థనలో ఉంది దేవుని శక్తి. ఆమేన్. కనుక ఉప్పు అని మన లోకానికి వెలుగుకరంగా, మనం లోకానికి ఉప్పు వెలుగు ఉన్నట్లు మనం కూడా దేవుని సన్నిధిలో మన లోకానికి వెలుగుకరంగా ఉండాలి. ఒకటి ఉప్పు పరిశుద్ధంగాను, రెండోది ఉప్పు ఎలా ఉంటుందండి? రుచినిస్తుంది. మూడోది ఎలా ఉంటుందండి? ఉప్పు నీళ్ళలో కరిగిపోతుంది. నాలుగోది ఉప్పు ఎలా ఉంటుందండి? చెప్పండి. చచ్చిపోయిన శవాన్ని కుళ్ళు పట్టకుండా ఇది వాసన రాకుండా చేస్తుంది. ఐదోది ఉప్పు గల్లు కలిసిమెలిసి ఒక కళ్ళని ఇస్తే అన్ని ఉప్పు గల్లు కలిసిమెలిసి అంటే ఐక్యతకు సాదృశ్యం. ఈ 5 అనుభవాల చాక నువ్వు నేను నింపబడతాను. చేతుల పైకి కళ్ళు మూసుకున్నా, ప్రార్థన చేసుకున్నా. కళ్ళు మీద చేతుల పైకి ప్రార్థన చేసుకున్నా. 2 చేతుల పైకి కళ్ళు మీద ప్రార్థన చేసుకున్నా. చేతులు చాపుదా, కళ్ళు మీద ప్రార్థన.